నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవతా సేవలు అభినందనీయం. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ తెలిపారు. మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాను భాగస్వామ్యం అవుతానని ఈ సందర్భంగా తెలిపారు. తణుకు శాఖ 2025-2026 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం తణుకులోని స్థానిక గమని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. మానవతా శాఖ విభిన్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ సంస్థకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామిని అవుతానని అన్నారు. ఈ సందర్భంగా సంస్థకు 10,000 రూపాయల నగదును సంస్థకు విరాళంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు. జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమెని రాంబాబు, నూతన అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారిగా ఎన్నికైన కడంచెర్ల రాజరాజేశ్వరరావు, కటారి విశ్వనాథరాజు, వంగూరి హనుమంతరావుతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కటారి శారదాదేవి, బోయపాటి లక్ష్మి, ఎస్వి సతీష్ బాబు, ఆనందం మస్తాన్ రావు, అరుణ సారథి, అక్కిన కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఇది ఎడ్యుకేషన్ ప్రాంతీయ లేకుండా మేమందరం కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలను అభావ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ఇంగ్లీష్ కాదు కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి అధ్యక్షులు వహించినటువంటి పెద్దలు రామచంద్రారెడ్డి గారికి సభాముఖంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక సేవాభావాన్ని పెంపొందించే విధంగా, ఒక సేవా తత్పరతని పెంపొందించే విధంగా, ప్రజల్లో ఒక సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ దుఃఖాల్లో ఉన్నటువంటి వారికి ఒక కన్నీటి బొట్టును కూడా కానివ్వకుండా చూడాలనే తపంతో ఈ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు. అటువంటి వ్యక్తి చిన్న సంస్థగా స్థాపించి 120 మందితో స్థాపించి ఈరోజు దాదాపు 70,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులుగా ఉండి అనేక శాఖలుగా ఈరోజు ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మానవతా సంస్థ అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత సంవత్సర కాలంలో కూడా మా తణుకు శాఖ ఆధ్వర్యంలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ప్రజలకి, ముఖ్యంగా ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరాలు తీర్చే విధంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలు చూస్తే ఎంతో మందిని ఆదుకొని వారందరికీ కూడా అండగా నిలబడినటువంటి విషయం అందరికీ కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రజలకి, యువతకి కావాల్సినటువంటి విద్యారంగానికి సంబంధించి విద్యార్థుల్ని ప్రోత్సాహం చేస్తూ స్కాలర్షిప్లు అందించడంతో పాటుగా ఎవరైతే ప్రతిభ కనపరుస్తున్నారో వారందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు అందించడంతో పాటుగా వైద్యానికి సంబంధించి అనేక మందికి వైద్యాలకి కావాల్సినటువంటి ఖర్చులను అందించడం, ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈరోజు డిజబిలిటీ పీపుల్ ఉన్నారో అటువంటి వారికి సైకిల్స్ కానీ, ట్రైసైకిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా అందించి వారి భాషగా నిలవడంతో పాటుగా చలివేంద్రాలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చే విధంగా వేసవకాలం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, పర్యావరణాన్ని కాపాడే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, ఇటువంటి అనేక కార్యక్రమాలని మానవతా సంస్థ ద్వారా చేసి ఈరోజు శాంతిరథాలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి. నేను గత సంవత్సరం కూడా చూశాను. రామలక్ష్మణ్ గారు నాయకత్వంలో, రాంబాబు గారి నాయకత్వంలో, రాధారాణి పుష్పవతి గారి నాయకత్వంలో మన తణుకు పట్టణంలో అనేక మందికి
చేయించినటువంటి సంస్థ మానవతా సంస్థ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ సంస్థ దాతల సహకారంతో సభ్యుల సహకారంతో మరింత సేవలను మరింత విస్తృతం చేసే విధంగా ఆ భగవంతుడు తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా ఈ సభ ద్వారా కోరేది రాధాకృష్ణరావు గారు మేడం గారు చెప్పినట్లు నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాను. ఈ సంస్థకి ఈరోజు ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఏదైతే ఉన్నాయో వాటితో పాటుగా వ్యక్తిగతంగా కూడా నేను ఈ సంస్థకి అంటే ఒక సేవకి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకి కావాల్సిన ముఖ్యంగా మన తణుకుపట్నంలో ఉన్నటువంటి 3 బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి మనకి. ఒకటి పాపూరు శివాలయం దగ్గర, 2 సజ్జాపురం, 3 బయటపడు. ఈ 3 బరియల్ గ్రౌండ్స్ ని కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనేది ఈరోజు నేను ఒక సంకల్పం చేసుకున్నాను. ఇప్పుడే రాంబాబు గారిని కోరాను. ఆ మూడింటిలో ఒక శ్మశాన వాటిగా సజ్జాపురం ఉంది. ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. పాత ఊరిది పైడిపరిది 2 కూడా మానవతా సంస్థ అడాప్ట్ చేసుకుంటే నేను దానికి ప్రత్యేకంగా నిధులు కూడా తీసుకురావడం జరుగుతుంది. మానిటరింగ్ చేయడమే నేను అనేది. ఈ సంస్థ ద్వారా ఆ కార్యక్రమాన్ని చేస్తే దానికి తగిన న్యాయం చేయబోతుంది అనేది. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మనం లాస్ట్ ఫ్లైట్స్ చేసుకోవడానికి ఎవరైతే బరియల్ గ్రౌండ్స్కి వెళ్తున్నారో వారందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. ఒక మంచి వాతావరణంలో లాస్ట్ రైట్స్ అంతిమక్రియలు జరిగితే వారికి కూడా ఆత్మశాంతిస్తుంది. ఆ విధంగా ఒక బెస్ట్ బరియల్ గ్రౌండ్స్గా తీర్చిదిద్దడానికి మానవతా సంస్థ ముందుంటే నేను వెనకాల ఉండి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తాను. ఈ రెండింటినీ కూడా మన తణుకుపట్నంలో మంచి స్థానంలో నిలిపే విధంగా కూడా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మానవతకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్ని ఏర్పరచుకోవడానికి కూడా స్థలం అడిగారు. దాన్ని కూడా త్వరలోనే ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా ప్రతి దానిలో కూడా మనందరం కూడా ఒక సామాజిక బాధ్యతతో మానవత చేస్తున్నటువంటి సేవలు మరింత విస్తృతం అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నూతన అధ్యక్షులు రాజేశ్వరరావు గారు ఎక్స్-మిలిటరీ. సో ఆయనకి అంతా కూడా రాజేశ్వరరావు గారి నాయకత్వంలో 25-26 సంవత్సరంలో ఏదైతే ఈ సంవత్సరం 12 లక్షలు ఖర్చు పెట్టారు, వచ్చే సంవత్సరం దాన్ని డబల్ చేసే విధంగా రాజేశ్వరరావు గారు బాధ్యత తీసుకుని ఇంకా మరింత సేవలు విస్తృతం చేసి అందరికీ కూడా సేవలు అందించాలని కోరుకుంటూ నా వంతుగా రాజేశ్వరరావు గారికి 10,000 రూపాయలు మానవతా సంస్థకి ఇస్తానని సందర్భంగా తెలియజేస్తాను.